నేపాల్లో ఏ ప్రభుత్వం స్థిరంగా ఉండాలని చైనా కోరుకోదు. చైనాకి అక్కడ ఎప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు ఉండాలి. ఈవెన్ భారత్లో కూడా అదే కావాలని కోరుకుంటే అమెరికా, యూరప్ దేశాలు కానీ చైనా కానీ. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాల్లో ఎవడో ఒక భాగస్వామి ద్వారా తమ అనుకున్నటువంటిది నడిపించవచ్చు. అదే మామూలుగా పూర్తి బలం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే కనుక తమ మాట వినదు. నేపాల్లో ఒకప్పుడు స్థిరమైన ప్రభుత్వాలు ఉండేది, వాటిని కూల్చి చైనా చేసిన నాటకంలో కీలక పాత్రధారి ప్రచండ ఇప్పుడు అందులో తను కూడా పడుతూ ఉన్నాడు. తాజాగా చూస్తే నేపాల్ ప్రధాని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్ అధినేత పుష్ప కమాల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. పార్లమెంట్లోని ప్రతినిధుల సభలో శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో ఓడిపోయాడు. 270 సీట్లను సభలో విశ్వాసం తీర్మానం నెగ్గడానికి 138 సీట్లు కావాల్సి ఉంటే ప్రచండ కేవలం 63 ఓట్లు వచ్చినాయి. 194 ఓట్లు వ్యతిరేకంగా వచ్చినాయి. దీంతో ప్రచండ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకి మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్, మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా సారథ్యంలో నేపాలీ కాంగ్రెస్ల కూటమి సన్నద్ధమైంది. సిపిఎస్ యుఎంఎల్కి 78 మంది, ఎన్సీకి 89 మంది సభ్యుల బలం ఉంది. తాను ప్రధాన పదవి చేపట్టబోతున్నట్టు ఓలీ ఇప్పటికే ప్రకటించారు. ఆదివారం సాయంత్రంలోపు తమ బలాన్ని నిరూపించుకోవాలని దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ కూటమి సూచించారు. మరో కొన్ని రోజుల క్రితమే ఓలీ, దేవ్బాల మధ్య అధికారాన్ని పంచుకోవడం మీద ఒప్పందం కుదిరింది. దీని ప్రకారమే తొలి 18 నెలలు ఓలీ ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత పార్లమెంట్ గడువు మూసే వరకు దేవ్బా ప్రధానిగా కొనసాగుతారు. ఇంతకుముందు వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు సీన్ మారింది. ఇదంతా చైనా వెనక నుండి నడిపించేటటువంటిదే.